శంభో భవకరణ హరహర మహాదేవ దేవ శివ శంభో భవకరణ గంగమయా మంగళ చింద ధూపులై దానకరా గంగమాంబ హర గంగమయ మంగళ చింద ధూపులై దానకరా ఓం నమ శివాయ 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 హరమాదేవ శంభో హరమాదేవ శంభో హరమాదేవ శంభో
పోషించి అవును. తన యొక్క దీనిగా నన్ను ఉంచుకున్నది కాబట్టి మా అమ్మ కష్టకాలు అందసందులు మంచి చెడ్డలు చూడడానికి నేను సేవకురాలుగా ఎంతకు నువ్వు పార్వతీదేవి దగ్గర సేవకురాలు మా తల్లి దగ్గర సేవకురాలు అవును సరియే సరియే కానీ నేను ఇక్కడికి వచ్చినట్లుగా కైలాసం వచ్చినట్లుగా ఆ పరమేశ్వరులకు తెలియరాకూడదు. ఆలకంచర్రా అంటే నేను ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ఎగ్గెట్టినట్టుగా పరమేడు తెలియనివ్వకండి మాకెడతాను ముందు కలుగు బాధం ఇక అందరి జీవితం ఎగ్గెడతావు. నువ్వు నా తల్లి సేవకురాలవే కదా అందుచేత నీకు నేను విన్నవించి మరి నాకేమి ఇస్తావు? నీకు తరువాత ఇస్తాను అట్టే నువ్వు ఇస్తావు. నాకు పెళ్ళి ఇస్తాను నాకు పెళ్ళి వరం ఇచ్చేది నేను మాత్రం ముగ్గురు లేక తోటలేను నీ వరాల్లో కొద్ది స్వామి అమ్మా పార్వతి కుమారా నారద మునింద్ర కుమారా నారద మునింద్ర దీనికి సాధనమేమో అమ్మా పరమేశ్వరుడు ఏలూరుపురంలో పోయి జాలారి కన్యని ప్రణాయం ಮಾಡಿ ఇటే వచ్చుచున్నారు తల్లి. పరమేశ్వరుడు వచ్చేసరికి 7-14 ముఖ దూరంలో బంధించి పరమేశ్వరుడు అవలు ఉంటుండగా ఈ వృత్తాంతం మనకు తెలుసుకున్న తల్లి పరమేశ్వరుడు తప్పనిసరిగా ఆనందము తప్పెదరు. అయ్యో నారద మునింద్ర నా పరమేశ్వరుడు మీద కవాడుల బంధిని చేయమంటున్నావా తనయ్య? తప్పదు కదా తల్లి. అయ్యో నారద మునింద్ర తప్పదంటావా కుమారా? ఈ పరిష్కారం నీకు తెలియరావాలంటే కవాటం బంధించవలసినదే తల్లి. నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను నాయన. సరే తల్లి అడ్డుపై నీ ఇష్టమా తల్లి. కుమారా నీవు చెప్పిన ప్రకారం నేను చేస్తాను కదా. ఏం తల్లి? అమ్మా నా పరమేశ్వరుడు ఏలూరుపురము పోయి చాలా అరకన్న ప్రణాయమాడ తీసుకుని వస్తున్నారు. లేదు తల్లి నారద మాటలకు ఆయన కొండలు స్వామి ఏ తోవనెల్లి పచ్చిగడ్డి మల్దు పరమేశ్వరుడు బాయలవారు కారు. అమ్మా పరమేశ్వరుడు బాయలవారు కారు. క్షణంకో గంటకో గడిగా వచ్చే వేళ అయింది. స్వామివారిని మనసారా చక్కగా సొరించి తల్లి. అమ్మా మగవారు ఎంత కోపిష్టవారైనా ఎంత పాపిష్టవారైనా ఎంత తాగుముచ్చారైనా ఎంత తిరిగిపోతారైనా భర్త అనే వారిని భార్య ప్రేమతో పిలిచినట్లయితే భర్త అనే వారు ఇచ్చుండి వస్తారు కాబట్టి అతి ప్రేమతో అతి చక్కగా స్వామివారు స్మరించాలి మీరు. అమ్మా శుభమి నా పరమేశ్వరుని ఒక్కసారి మనసారా స్మరించేదని స్మరించి తల్లి. అలాగే ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న